ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. భవిష్యత్తును శాసించే టెక్నాలజీ సమ్మిట్ కు ఢిల్లీ వేదికైంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ఢిల్లీలోని భారత్ మండపంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ నెల 20 వరకు సదస్సు జరగనుండగా ముఖ్య అతిథులు రాకముందే జనసంద్రంగా మారింది. టెక్నాలజీ దిగ్గజాలు, స్టార్టప్ ఫౌండర్లు, విద్యార్థులతో భారత్ మండపం కిటకిటలాడుతోంది. ఈ నెల 20 వరకు ప్రపంచం చూపు మొత్తం ఢిల్లీ వైపే ఉండబోతోందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు ఢిల్లీలో అట్టహాసంగా మొదలైంది. భారత మండపంలో జరుగుతున్న ఈ సదస్సులో ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పోను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు స్టార్టప్ల స్టాల్స్ ను సందర్శించిన మోదీ ఆయా సంస్థల ప్రతినిధులతో ముచ్చటించారు. ఈ ఎక్స్పోలో 600కు పైగా హై పొటెన్షియల్ స్టార్టప్లు కొలువుదీరాయి. 13 దేశాల పెవిలియన్లు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. ఈ నెల 20 వరకు జరగనున్న ఈ సదస్సులో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో డెలిగేట్స్ భారత్ మండపానికి తరలివచ్చారు. ఎటు చూసినా టెక్ ప్రియులే. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీల ప్రతినిధుల నుంచి మొదలుకొని కళాశాల విద్యార్థుల వరకు అందరూ ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగం కావడానికి పోటీ పడ్డారు. ఈ సదస్సులో ప్రధాన ఆకర్షణగా నిలవాల్సిన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఓపెన్ ఏఐ బాస్ సామ్ ఆల్ట్మన్ వంటి వారు ఇంకా భారత్ రాలేదు. వారి సెషన్లు బుధవారం మొదలవుతాయి. అయినప్పటికీ తొలి రోజే ఈ స్థాయి స్పందన రావడం ఏఐ పట్ల ప్రజల్లో ఉన్న ఆసక్తిని తెలియజేస్తోంది. ఈ నెల 19, 20 తేదీల్లో ప్రధాని మోదీతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో సదస్సులో పాల్గొంటారు. వీరితో పాటు సుమారు 20 దేశాల అధినేతలు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిశానిర్దేశం ఎలా ఉండాలి, ప్రభుత్వాలు దీనిని ఎలా వినియోగించుకోవాలనే అంశాలపై వీరు చర్చించనున్నారు. భారత్ ఈ సదస్సు ద్వారా ప్రపంచానికి ఒక కీలక సందేశం ఇవ్వాలని భావిస్తోంది. ఏఐ అనేది కేవలం ధనిక దేశాలకే పరిమితం కాకూడదని, గ్లోబల్ సౌత్ అని పిలిచే అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా ఈ టెక్నాలజీ ఫలాలు అందాలని భారత్ బలంగా వాదిస్తోంది. గ్లోబల్ ఏఐ కామన్స్ పేరుతో ఒక ఉమ్మడి వేదికను ఏర్పాటు చేసి వ్యవసాయం, ఆరోగ్యం వంటి కీలక రంగాల్లో ఏఐని అందరికీ అందుబాటులోకి తేవాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 భారత్ వేగవంతమైన వృద్ధిని నిదర్శనమని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలో ఏఐ సమ్మిట్ నిర్వహిస్తుండటంపై ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా భారత యువత ప్రతిభ, సామర్థ్యం ప్రపంచ దేశాలకు తెలుస్తాయని, ప్రపంచ అభివృద్ధిలో భారత్ తన సహకారాన్ని మరింత పెంచుకునేందుకు ముందడుగు పడుతుందన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత్ వేగంగా వృద్ధి చెందుతుందనడానికి ఈ కార్యక్రమం నిదర్శనమన్నారు. గ్లోబల్ సౌత్ లో నిర్వహిస్తున్న ఈ మొదటి ప్రధాన అంతర్జాతీయ ఏఐ సమ్మిట్ భారత్ లో జరుగుతుండటం గర్వకారణమని ప్రధాని చెప్పారు.